నేను అరుణాన్న దగ్గర ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణంగా ఉంది. బయటకు వెళ్దాం. చింతకాయ చట్నీ. ఈ చింతకాయలు మార్కెట్ నుండి తెచ్చినాక కడిగి ఆరబెట్టినాం. ఇక ఇప్పుడు వీటిని రోట్లో దంచాలి. దంచి ఉప్పు పసుపు వేసి పెట్టి ఒక 2 రోజులు అయిన తర్వాత గింజలు తీసేయాలి. ఇక్కడ వీటిని తోకలు కట్ చేయడానికి కత్తెర తెచ్చుకున్నా. మీకైతే ఫస్ట్ చూపిస్తా. ఎప్పటికి ఎవరెవరు వస్తూ ఉంటారు, షూట్ చేసే వీలు కాదు. అందుకని ఫస్ట్ అయితే ఈ కాడల్ని 4 వేసి చూద్దాం. అయితే దీనిలో రాళ్ళు ఉప్పు, ఇది చూడండి, రాళ్ళు ఉప్పు కొంచెం వేయాలి. కిలోకు 1/2 కిలో ఉప్పు, ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుంటే సరిపోతుంది. వేసి ఉప్పు పసుపు వేసి దంచాలి. ఇక చూడండి, ఇది పెట్టుకోవడానికి బాక్స్ కూడా ముందుగానే కడిగి పెట్టుకోవాలి. ఇంకా ఏం స్మెల్ రాస్తలేదు. మంచిగా నీట్గా కడిగి పెట్టిన, ఎండకు కూడా ఆరబెట్టిన. ఇప్పుడు ఇది దంచాలి. దంచిన తర్వాత ఇక 2 రోజులు దంచుడంటే బాగా కాదు, పచ్చపచ్చగా దంచిన తర్వాత ఈ బాక్స్లో వేసి పెట్టాలి. పెట్టిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత వీటి గింజలు తీద్దాం. తీసిన తర్వాత అప్పుడు మన గిర్నీ దగ్గర అక్కడనే పెద్ద గ్రైండర్లు ఉంటాయి కదా, అందులోనే నూరించుకోవాలి. ఇవన్నీ అక్కడ నూరుతారు. మిరప పండ్లు, తర్వాత వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళే అందులో వేసిస్తారు. ఒకటే కేజీ పెట్టుకునేది ఉంటే మాత్రం మనం ఇంట్లో మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కొందరేమో పొట్టు తీసి కూడా పెట్టుకుంటుండ్రు, కానీ ఇట్లనే బాగుంటుంది. పొట్టు తీసే కంటే కూడా పొట్టు తీయక పెట్టుకుంటేనే బాగుంటుంది. పొట్టులో ఉండే ఈ పులుపు అనుకుండేదో మనకు మంచి చేసేది పొట్టులనే ఉంటుంది. పాతకాలంలో పెట్టిందే మనం పెట్టుకుంటే మంచిది. కొత్త పద్ధతులన్నీ కూడా ఇవన్నీ అక్కరకరాని స్మూత్గా ఉంటుందని పొట్టు తీస్తుండ్రు, కానీ పాతదే బెటర్ నన్ను అడిగితే. మేము అందుకే పాతది పెడతాం. ఇప్పుడు ఇట్లా దంచి ఇక ఇది అందులో వేయాలి. రేపు లేదు ఎల్లుండి మళ్ళీ గింజలన్నీ ఇట్లా అంటేనే ఊసొస్తాయి. ఇక చూడండి, ఇంట్లో ఉన్నాయి కదా, ఇది మెత్తగా ఇట్లా అంటేనే ఊసొస్తాయి గింజలు. ఈ గింజలన్నీ తీసేసి అప్పుడు మనం గ్రైండర్లో వేసుకోవాలి. చింతకాయ దంచుతూ ఉంటేనే మనం అది తినాలని ఇష్టం లేకున్నా కానీ నోట్లో లాలాజలం వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అది తినాలని నేను అనుకుంటలేను, అయినా కూడా అట్లా చింతకాయన అట్లా చూసినామంటేనే అట్లా లాలాజలం వస్తాయి. ఇట్లా అంతా దంచి మరి ఈ బాక్స్లో వేసుకుందాం. చూడండి పిల్లి ఎట్లా కూర్చుందో.